హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గనా ఫుడ్ కోర్ట్. ఈరోజు మన వీడియోలో సింగిల్ ఎగ్తో ఫ్లఫీగా ఈజీగా ఎగ్ ఆమ్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ఎగ్ని తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఎగ్ని బ్రేక్ చేసి ఈ బౌల్లో వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎగ్ పేస్ట్ని ఒక స్పూన్ తీసుకొని కంటిన్యూస్గా మనకి పేస్ట్ నుంచి బబుల్స్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో చూసారుగా ఇలా నొరగ అనేది వచ్చేంత వరకు కలపడం వల్ల మనకి ఎగ్ అనేది చాలా ఫ్లఫీగా స్మూత్గా వస్తుందండి. సో ఇప్పుడు ఈ పేస్ట్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని దీనిలోనే ఒక ఆనియన్లో హాఫ్ ఉల్లిపాయని కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనకు నూనె అనేది వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 4 నిమిషాల వరకు మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 4 మినిట్స్ తర్వాత మనం ఈ ఆమ్లెట్ని రెండవ సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా రెండవ సైడ్ కూడా ఒక 2 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి రెండో సైడ్ టర్న్ చేసి చూద్దాం. చూసారుగా మనకు ఆమ్లెట్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చూసారుగా సింగిల్ ఎగ్తో ఈజీగా ఎగ్ ఆమ్లెట్ని ఎంత ఫ్లఫీగా రెడీ చేసుకున్నామో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ గానా ఫుడ్ కోర్ట్. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.